వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 44వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. 43వ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సందంతా తిరిగాం. ఈ సందులో మరి ప్రజలకు అవగాహన కావాలి. రోజు మరి మేము తిరుగుతున్నామంటే ప్రజలకు అవగాహన కల్పించడానికే మరి వీళ్ళెవరో కూడా వెళ్ళి వీళ్ళకి ఎందుకని తల్లికి వందనం పడలేదని చూడట్లా, వీళ్ళకి ఇల్లు ఎక్కడ అలాట్మెంట్ అయింది అనేది తెలుసుకోవట్లేదు. వీళ్ళు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా వీళ్ళకి అవగాహన లేక ఇదంతా కూడా ఉన్నారు. రోజు కూడా నేను చెప్తున్నా, మీరు అందరూ కూడా ఎక్కడైతే ఉందో సచివాలయం కానీ ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మీరు వస్తే ఎక్కడ ఏది ఉందనేది మీ అందరికీ కూడా చెప్తారు. టిడ్కోలో ఇల్లు ఇచ్చారా, లేకపోతే లోగడ గవర్నమెంట్ ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసిందా, మీరు వెరిఫై చేయించుకుంటే మీకు అక్టోబర్లో ఉందా, లేకపోతే ఇప్పుడు కడుతున్నారా, లేకపోతే మీకు డిసెంబర్లో ఇస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఎవరికైతే పట్టా వచ్చిందో ఆ పట్టా ఏంటి అనేది వాళ్ళ మీద ఒక కాగితం రాసి ఇస్తారు. మీరు ఆఫీస్కి వచ్చినా సరే, సచివాలయానికి వెళ్ళినా సరే దాని పరిస్థితి ఏంటనేది మీ అందరికి కూడా చెప్పడం జరుగుద్ది. ఆ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుద్ది అనేది కూడా మీకు కొన్ని అక్టోబర్లో కంప్లీట్ అవుతాయి, కొన్ని మార్చికి కంప్లీట్ అవుతాయి, కొన్ని దీపావళి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది, మీ ఇల్లు ఎక్కడ ఉందనేది మీరు అందరూ కూడా వెరిఫై చేయవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది. మీరు లోగడ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదో మాయా ప్రపంచంలో మీకు స్థలాలు ఇస్తే మీరు ఆటోలు వేసుకుని మరి పూజ చేయించడానికి పంతులను పట్టుకుని మీరందరూ కూడా 2 ఇటుకరాళ్ళు పెట్టుకుని అన్నీ కూడా చేశారు. ఆ రోజున సుమారు 2,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. ఇవాళ మీకు 100 రూపాయలు కూడా ఖర్చు అవుతాం. మీరు సచివాలయానికైనా వెళ్ళండి, ఏలూరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి రండి, మీకు అంతా కూడా వివరం చెప్తారు. ముందు మీకు అవగాహన నేర్చుకోకపోతే ఎందుకు తల్లికి వందనం రాలేదు, ఎందుకు గ్యాస్ బండ్ డబ్బులు పడలేదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకుంటే మీ అందరికీ కూడా ఇదవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అసలు మీ కార్డుకి మీటర్లు ఉన్నాయా, యూనిట్లు ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే మీ కార్డుకి ఏం లింక్ అప్ అయింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ప్రభుత్వ పథకాలు మీకు సునాయాసంగా వస్తాయి. కొత్తగా ఎవరైతే ఇల్లు పట్టా అసలు లేనో, ఇల్లు స్థలం ఇప్పుడు వరకు పెట్టుకోలేదో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి వాళ్ళకు కూడా యాప్ ఓపెన్ అయింది. దాంట్లో మీరందరూ కూడా స్థలాలు లేని వాళ్ళందరూ కూడా ఇంటికి అప్లై చేసుకోవచ్చు. మీకు మళ్ళీ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత శాంక్షన్ లిస్టులో మీ పేరు కూడా వస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా అవగాహన కోసం అనేక యాప్లు ఓపెన్ చేశారు. ఆ యాప్లైనా మీరు చూసుకోవచ్చు. కొంతమంది ఇవాళ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి ఉద్యోగాల కోసం 3,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి 8 కంపెనీలు రావడం జరిగింది. అవన్నీ కూడా ఏలూరు చుట్టుపక్కలే వస్తారు. మీరు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైతే ఐటీఐ చదివారో, ఎవరైతే డిగ్రీ చదివారో, ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో అవన్నీ చేయడం వల్ల 2 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే అప్లికేషన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. మీకు ఏ రోజున వాళ్ళ మీటింగ్ పెడుతుందనేది కూడా మీకే మెసేజ్ వస్తుంది. ఈ యాప్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని అవగాహన పెంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి తిరక్కోకుండానే వాళ్ళ సమస్య వాళ్ళకి క్లియర్ అవుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రోజు కూడా ఎవరైతే ఉన్నారో న్యూస్ అనేది చూస్తే మీకు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది. వార్తలకు సంబంధించిన లోకల్ న్యూస్ అనేది మీరు అందరూ కూడా చూడాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.